గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు యదువంశం గురించి వర్ణించి చెబుతూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ వంశంలో జన్మించాడు శ్రీకృష్ణ పరమాత్మగా అని చెప్పంగానే పరీక్షిన్ మహారాజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సుఖయోగీంద్రుల వారిని ప్రార్థించారు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి లీలలు వింటూ ఉంటే ఆకలి దప్పికలు కూడా తెలియటం లేదు. కాబట్టి నేను అడిగినటువంటి ప్రశ్నలలో తగినటువంటి నిర్దుష్టమైనటువంటి చక్కని విషయాలన్నీ కూడా నాకు వర్ణించి చెప్పండి. నేను ఏదన్నా అడగలేకపోయినా అవన్నీ మీరే అర్థం చేసుకుని సమగ్రంగా నాకు వర్ణించి చెప్పండి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య చరిత్ర అని ప్రార్థిస్తూ అడిగాడు. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన చరిత్ర ఎలాంటిది అంటే శ్రీ మహావిష్ణువు పాదం నుంచి ఉద్భవించిన గంగానది ఏ విధంగానైతే పాపాలని పోగొడుతుందో అలాగే ఆ స్వామి దివ్యమైన చరిత్ర కూడా సమస్తమైన పాపాలని పోగొడుతుంది. ఎవరెవరికి అంటే అడిగేవారికి, చెప్పేవారికి, వినేవారికి అందరికీ సమస్తమైన మంగళాలను కలిగించేటువంటి గొప్ప చరిత్ర అని చెబుతూ ఆ సుఖయోగీంద్రుల వారు భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానేక శతాయుతై ఆక్రాంత భూరిభారేణ బ్రహ్మాణం శరణం యయౌ. నాయన పరీక్షిన్ మహారాజా, భూమికి భారం ఎక్కువైపోయింది. ఈ పాపాలన్నింటినీ భరించలేకపోతూ ఉన్నది భూమి. రాక్షసులందరూ క్షత్రియ రూపాలు ధరించినటువంటి వారై ఈ భూమి మీద అవతరించి అనేక రకములైనటువంటి క్రూరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే లక్షల కొద్దీ ఉన్నారు. ఆ లక్షల మంది జనుల్ని మోయటానికి బాధ లేదు, కానీ పాపిష్టి పనులు చేసేటువంటి వాళ్ళని భరించటం చాలా కష్టం. పాపభారం మోయలేనిది కదా. నృపవ్యాజ రాజులనేటువంటి రూపంతో క్షత్రియ రూపంలో ఆ అసురులే ఉద్భవించి భూమిని అంతటినీ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. అది భరించలేక భూదేవి భూరిభారేణ ఆక్రాంత, ఆ బరువు భరించలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది భూదేవి. ఎలా వెళ్ళింది అంటే గౌర్భూత్వా అశ్రుముఖీ ఖిన్న క్రందంతి కరుణం విభోః ఉపస్థితాంతికే తస్మై వ్యసనం స్వమవోచత. గౌర్భూత్వా, గోరూపాన్ని ధరించి భూదేవి ఆ బ్రహ్మగారి దగ్గరకు చేరుకుంది. అశ్రుముఖి, కంటి వెంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి, కన్నీరు. ఖిన్న, ఎంతో దుఃఖితయ్యి ఉన్నది. క్రందంతి కరుణం, ఎంతో కరుణగా చూచేటువంటి వాళ్ళందరికీ కూడా అయ్యో అని జాలి పుట్టే విధంగా దుఃఖిస్తూ ఏడుస్తూ. ఉపస్థిత అంతికే, ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయన సమీపానికి వెళ్ళి తన యొక్క దుఃఖాన్నంతా చెప్పింది భూదేవి. అప్పుడు బ్రహ్మ తదుపధార్యాథ సహదేవైస్తయా సహ జగామ సత్రినయన తీరం క్షీరపయోనిధే. భూదేవి చెప్పినటువంటి విషయాలన్నీ సావధానంగా ప్రశాంతంగా బ్రహ్మగారు విన్నారు. విని తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కారాన్ని మనం కనుక్కోవలసింది అని దేవతలందరితో కలిసి అదేవిధంగా ఆ పరమేశ్వరుని కూడా వెంట పెట్టుకుని వీళ్ళంతా తీరం క్షీరపయోనిధే, క్షీరసాగరము యొక్క తీరానికి చేరుకున్నారు.
శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడుతున్నారు దేవతలంతా. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్థే సమాహితః. అక్కడికి వెళ్ళిన తరువాత ఈ జగత్తంతటికి కూడా ఆధారభూతమై నడిపించేటువంటి వాడు, దేవతలలో శ్రేష్ఠుడు, జీవరూపంలో దేహంలో ప్రవేశించి చైతన్యాన్ని కలిగించేటువంటి వాడు, కోరిన కోర్కెలన్నీ తీర్చేటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువుని దేవతలందరితో కలిసి చక్కగా పురుష సూక్తంతో బ్రహ్మగారు స్తోత్రం చేశారు. అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడవు నీవే, సమస్తమైన ప్రాణులలో అంతర్యామిగా ఉన్నవాడవు నీవే, సృష్టి స్థితి లయములన్నీ నిర్వహించేటువంటి వాడవు నీవే అని చెప్పి పరిపరి విధాలుగా ఆ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేదాః త్రిదశానువాచః గాం పౌరుషీం మే శృణుతామరాః పునః విధీయతామాశు తథైవ మాచిరం. అలా స్తోత్రం చేసిన తరువాత సమాధిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మగారికి ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క సందేశం తెలిసింది, ఆయన వాణి వినిపించింది. గగనే సమీరితాం, ఆయన హృదయంలో, హృదయాకాశంలో ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఒక చక్కని విషయం ఆయనకు గోచరమైంది, వినిపించింది. నిశమ్య వేదాః త్రిదశానువాచః, బ్రహ్మగారికి హృదయంలో ద్యోతకమయ్యే విధంగా ఆ శ్రీ మహావిష్ణువు ఏదైతే విషయాన్ని తెలిపారో ఆ విషయాన్ని బ్రహ్మగారు దేవతలందరికీ చెబుతున్నారు. గాం పౌరుషీం మే శృణుతామరాః పునః విధీయతామాశు తథైవ మాచిరం. ఆ శ్రీ మహావిష్ణువు నాకు తెలిపినటువంటి వాక్కుని మీ అందరికీ తెలియజేస్తున్నాను, వినండి. నేను చెప్పిన పనిని వెంటనే మీరు చెయ్యండి, ఏ విధమైన ఆలస్యము చేయకూడదు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశము, ఆయన చెప్పిన ప్రకారమే మనందరం నడుచుకోవాలి. ఆయన చెప్పిన విషయం నేను తెలియజేస్తాను, మీరు అది పాటించండి వెంటనే, తక్షణమని దేవతలకు తెలియజేస్తూ బ్రహ్మగారు పురైవ పుంసావధృతో ధరాజ్వరో భవద్భిరంశైః యదుషూపజన్యతాం సయావదుర్వ్యాభరమీశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయన్ చరేద్భువి. శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారితో ఏం చెప్పారంటే, భూదేవికి వచ్చినటువంటి కష్టం నాకు ఇదివరకే తెలుసు. పురైవ పుంస అవధృతః ధరాజ్వరః, ధరాజ్వరః భూమికి కలిగినటువంటి ఆపద, కష్టము ఇదంతా కూడా పుంస అవధృతః ఆ పురుషోత్తముని చేత ఇదివరకే తెలుసుకోబడింది, ఏం చెయ్యాలో కూడా నిశ్చయింపబడింది, అది నాకు చెప్పారు. మీరేం చేయాలంటే ఓ దేవతలారా, భవద్భిరంశైః యదుషు ఉపజన్యత, మీరంతా యదువంశంలో జన్మించండి, మానవ రూపాల్లో జన్మించండి, మీ మీ అంశాలతో జన్మించండి. సయావదుర్వ్యాభరమీశ్వరేశ్వరః స్వకాలశక్త్యా క్షపయన్ చరేద్భువి. ఎంతవరకు అయితే ఆ శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై అవతరించి, మానవ రూపంలో అవతరించి అనేక లీలలను చక్కగా నిర్వహిస్తూ ఉంటారో, ఆ పరమాత్మ ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్నంతకాలం మీరు కూడా ఆయన్ని అనుసరిస్తూ, ఆయనని సేవిస్తూ, ఆయన సూచనలు పాటిస్తూ, యదువంశంలోనే మీరు కూడా మీ మీ అంశాలతో మానవులుగా జన్మించి వారికి సహకరించండి. ఆ పరమాత్ముడు చేయబోయేటువంటి దుష్ట శిక్షణలో మీరంతా సహకరించండి అని బ్రహ్మగారు పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశాన్ని, సూచనను దేవతలకు తెలియజేస్తున్నారు. స్వకాలశక్త్యా క్షపయన్ చరేద్భువి, తన కాలశక్తితో ఎంతవరకు అయితే ఈ భూమి మీద ఆ శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో అవతరించి సంచరిస్తూ ఉంటాడో అంతవరకు మీరు కూడా అనేక రూపాలతో యదువంశంలో జన్మించినటువంటి వారై ఆయన అనుసరించండి, ఆయనకి సహకరించండి, ఆయన్ని సేవించండి అని బ్రహ్మగారు చెప్పారు. వాసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషః పరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియః. వసుదేవుని ఇంటిలో ఆ శ్రీ మహావిష్ణువు అవతరించబోతున్నారు. సాక్షాత్తు భగవాన్ పురుషః పరః,
పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వసుదేవుని ఇంటిలో జన్మించబోతూ ఉన్నారు. తత్ప్రియార్థం సంభవంతు సురస్త్రియ, దేవతా స్త్రీలు కూడా వారి వారి అంశలతో ఈ భూమి మీద అవతరించండి. దేనికోసం అంటే తత్ప్రియార్థం, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఆనందాన్ని కలిగించటం కోసం ఓ దేవతా స్త్రీలారా మీరు కూడా మీ మీ అంశలతో భూమిపై అవతరించండి అని చెబుతున్నారు బ్రహ్మగారు. వాసుదేవ కళానంత సహస్రవదనస్వరాట్ అగ్రతో భవితా దేవో హరే ప్రియచికీర్షయ. అంతేకాదు స్వామి వాసుదేవ కళానంత, స్వామి అంశ అయినటువంటి అనంతుడు ఆదిశేషుడు కూడా, ఆదిశేషుడు పరమాత్మని యొక్క అంశయే. ఆయన ఎవరైనా సహస్రవదన, 1000 ముఖాలు కలిగినటువంటి అనంతుడు ఆదిశేషుడు కూడా అగ్రతో భవితా దేవ, శ్రీ మహావిష్ణువు కంటే ముందుగానే వెళ్ళి అవతరించబోతూ ఉన్నారు. హరే ప్రియచికీర్షయ, ఎందుకోసం అంటే ఆ శ్రీహరికి ప్రియాన్ని చేకూర్చటం కోసం, ఆ పరమాత్మను సేవించటం కోసం, ఆయనకు సహకరించటం కోసం ఆయన అనంతుడు కూడా, శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి అనంతుడు కూడా భూమి మీద పరమాత్మ కంటే ముందుగానే అవతరించబోతూ ఉన్నారు అని బ్రహ్మగారు దేవతలందరికీ చెబుతున్నారు. విష్ణోర్మాయా భగవతి యయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి. అదేవిధంగా విష్ణోర్మాయా భగవతి, పరమ పూజ్య అయినటువంటి విష్ణుమాయ కూడా, ఏ మాయ చేతనైతే సమస్తమైనటువంటి జగత్తు మోహితమవుతూ ఉంటుందో ఆ మాయ విష్ణుమాయ, ఆ మాయ కూడా ప్రభుణ ఆదిష్ట, ఆ శ్రీ మహావిష్ణువు చేత ఆదేశింపబడినటువంటిదై కార్యార్థే సంభవిష్యతి, ఆ పరమాత్మ సంకల్పించినటువంటి కార్య ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం విష్ణుమాయ కూడా ఒక రూపాన్ని ధరించి అవతరించబోతూ ఉన్నది ఈ భూమి మీద. శ్రీ సుకౌవాచ ఇత్యాదిస్య అమర గణాన్ ప్రజాపతి పతిర్విభు ఆశ్వాస్య చ మహీం గీర్భి స్వధామ పరమయ్యయౌ. ఈ విధంగా దేవతలందరినీ ఆదేశించినటువంటి బ్రహ్మగారు భూదేవిని ఓదార్చారు. అమ్మా, నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నీ కష్టమంతా శ్రీ మహావిష్ణువుకు ఇదివరకే తెలుసు. ఇప్పుడు దేవతలందరితో కలిసి మనం వచ్చి వారికి విన్నవించుకున్నాం కాబట్టి ఆయన చెప్పారు, తప్పకుండా స్వామి అవతరిస్తున్నారు భూమి మీద వసుదేవుని ఇంటిలోనే. దేవతలు కూడా వారికి ఆనందం కలిగించడానికి, సేవించటానికి, సహకరించటానికి వాళ్ళు కూడా వారి వారి అంశాలతో భూమి మీద జన్మిస్తూ ఉన్నారు. కాబట్టి నీవు ధైర్యంగా వెళ్ళిరా, ఇక రాబోయే రోజుల్లో నీ కష్టాలన్నీ తొలగిపోయినట్లే అని చక్కని మాటలతో భూదేవిని ఓదార్చారు బ్రహ్మగారు. తరువాత తన నివాసానికి సత్యలోకానికి వెళ్ళిపోయారు. శూరసేనో యదుపతి మధురామావసన్పురీం మాధురాన్ శూరసేనాంశ్చ విషయాన్ బుభుజేపురా. ఇంకా వృత్తాంతాన్నంతా వర్ణిస్తూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. పరీక్షిన్ మహారాజునకు ఆ పరమాత్ముని యొక్క చరిత్రను వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. సూరసేనుడనే పేరు కలిగినటువంటి యదుపతి, యదువులందరికీ రాజాయన. మధురామావసన్పురీ, మధురా రాజ్యాన్ని, పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మాధురాన్ సూరసేనాంశ్చ విషయాన్ బుభుజేపురే. సూరసేన అనేటువంటి మహారాజు పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రదేశములన్నింటినీ కూడా, మధురకు సంబంధించినటువంటి రాజ్యములన్నింటినీ కూడా ఆయన చక్కగా పరిపాలిస్తూ అనుభవిస్తూ ఉన్నాడు సూరసేనుడనేటువంటి మహారాజు. రాజధాని తతస్సాభూత్ సర్వయాదవ భూభుజాం. ఈ పట్టణం ఉన్నదే, ఈ మధుర అనేటువంటి పట్టణము సమస్తమైనటువంటి యాదవ ప్రభువులందరికీ కూడా ప్రధానమైన రాజధాని నగరం అని చెబుతున్నారు. రాజధాని తతస్సాభూత్ సర్వయాదవ భూభుజాం. సమస్తమైన యదువంశీయ రాజులందరికీ అదే ప్రధానమైనటువంటి పట్టణము. మధుర భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. ఏమిటా పట్టణం పేరేమిటంటే మధుర. ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు ఆ పట్టణంలో సన్నిహితుడై ఉంటాడు. మధుర అంటే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, శ్రీహరికి నివాస స్థానమైనటువంటిది అని చెబుతున్నారు. యత్ర నిత్యం సన్నిహితో హరి, ఎల్లప్పుడూ
ఆ పట్టణానికి సమీపంలోనే ఆ పట్టణంలోనే ఉంటాడు శ్రీ మహావిష్ణువు. తస్యాంతు కర్హిసి క్షౌరిహి వసుదేవ కృతోద్వహ దేవక్యా సూర్యయా సార్ధం ప్రయాణే రథమారుహత్. ఆ మధురా పట్టణంలో ఒకసారి ఏం జరిగిందంటే, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి వసుదేవుడు వివాహం చేసుకుని దేవక్యా సూర్యయా సార్ధం, కొత్త పెళ్లి కూతురైనటువంటి దేవకితో పాటు దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు. దేవకుని యొక్క కుమార్తె దేవకీదేవి, ఆమెని వివాహం చేసుకుని ఆమెతో పాటుగా ప్రయాణే రథమారుహత్, ప్రయాణం చేయటం కోసం రథాన్ని అధిరోహించాడు. కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఇద్దరూ కూడా రథాన్ని అధిరోహించారు. వేడుకగా బంగారుమయమైనటువంటి రథమది. ఉగ్రసేన సుతః కంసః స్వసుప్రియ చికీర్షయ రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మైః రథశతైః వృతః. ఉగ్రసేనుల వారి కుమారుడైనటువంటి కంసుడు అంటే సాక్షాత్తు దేవకి సోదరుడే అవుతాడు. నా చెల్లెలికి వివాహం అయింది కాబట్టి బావగారిని చెల్లెల్ని నేనే దగ్గరుండి రథం మీద రథాన్ని నడుపుతూ వేడుగ్గా తీసుకెళ్తాను అని ఆలోచించుకుని తన చెల్లెలికి సంతోషం కలిగించడం కోసం ఉగ్రసేన పుత్రుడైనటువంటి కంసుడు స్వసుప్రియ చికీర్షయ, దేవకికి ఆనందం కలిగించటం కోసం రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మైః రథశతైః వృతః, చుట్టూ ఎన్నో రథాలున్నాయి, బంగారుమయమైన రథాలు వందల కొద్దీ కనిపిస్తూ ఉన్నాయి. ఆ రథాల మధ్యలో ఈ వధూవరులిద్దరూ ఒక అద్భుతమైన రథాన్ని అధిరోహిస్తే ఆ రథాన్ని స్వయంగా తానే నడపటం కోసం కంసుడు పగ్గాలు చేపట్టి రథాన్ని నడిపిస్తున్నాడు. ఆ రథాన్ని అధిరోహించిన వాళ్ళు సాక్షాత్తు చెల్లెలు బావగారు వసుదేవుడు దేవకి. రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మైః రథశతైః వృతః, చుట్టూ బంగారు రథాలున్నాయి. చతుశ్శతం పారిబర్హం గజానాం హేమమాలినాం అశ్వానామయుతం సార్ధం రథానాంచ త్రిషట్శతం దాసీనాం సుకుమారీణాం ద్వేషతే సమలంకృతే. కుమార్తె అంటే దేవకుల వారికి ఎంతో అమితమైనటువంటి అభిమానం, అందువల్ల కానుకలు బాగా ఇస్తున్నారు అమ్మాయికి. బంగారు మాలలు ధరింపజేయబడినటువంటి 400 ఏనుగులను కానుగ్గా ఇచ్చారు. అదేవిధంగా 1500 గుర్రాలు, 1800 రథాలు, అంతేకాకుండా పరిచారికలు దాసీజనం కూడా 200 మంది ప్రత్యేకంగా తన కుమార్తె అయిన దేవకిని సేవించటం కోసం 200 మంది దాసీజనాన్ని కూడా పంపిస్తూ ఉన్నారు దేవకుల వారు. దుహిత్రే దేవకః ప్రాదాత్ యానే దుహితృవత్సలః. ఈ విధంగా ఆనందంగా కానుకలతో కూడి అనేక రథాల మధ్యలో బంగారుమయమైనటువంటి స్వర్ణ రథాన్ని అధిరోహిస్తే దేవకీ వసుదేవులు ఆ రథాన్ని కంసుడు నడుపుతూ ఉన్నాడు. శంఖతూర్య మృదంగాశ్చ నేదుః దుందుభయః సమం ప్రయాణ ప్రక్రమే తావత్ వరవధ్వోః సుమంగళం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వధూవరులు ఇద్దరూ కూడా వరవధ్వోః, వీళ్ళిద్దరూ ఆనందంగా వివాహ వేడుకలో భాగంగా రథాన్ని అధిరోహించి వెడుతూ ఉంటే మంగళప్రదములైనటువంటి వాద్య విశేషాలన్నీ మ్రోగుతున్నాయి. శంఖాలు, అలాగే మృదంగాలు, ఇంకా అనేక రకములైనటువంటి భిన్న భిన్నమైన విలక్షణమైనటువంటి వాద్య విశేషాలన్నీ దుందుభులు అన్నీ మ్రోగుతూ ఉన్నాయి. ఆ ప్రయాణ సమయంలో పథి ప్రగ్రహిణం కంసం ఆభాష్యాః అశరీరవాక్ అస్యాస్త్వామష్టమో గర్భః హంతాయాం వహసే అబుధ. ఈ విధంగా ఆనందంగా కంసుడు ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటే ఆకాశవాణి వినిపించింది. ఆకాశం నుంచి ఒక దివ్యమైనటువంటి చక్కని వాక్కు వినిపించింది. పగ్గాలు పట్టుకుని నడిపిస్తున్నాడు కంసుడు ఆనందంగా తన చెల్లెలైనటువంటి దేవకి ఆనందం కలిగించడం కోసం. ఆ సమయంలో అశరీరవాణి పలుకుతోంది, అస్యాస్త్వామష్టమో గర్భః హంతాయాం వహసే బుధ. ఆనందంగా రథాన్ని నడిపిస్తున్నావు కదా, నీ చెల్లెలైనటువంటి ఈ దేవకి యొక్క అష్టమ సంతానమే నిన్ను చంపబోతోంది. హంత, నిన్ను చంపేటువంటి సంతానమే అష్టమ గర్భము. దేవకికి పుట్టబోయే 8వ సంతానమే నీ మరణానికి ప్రధాన కారణమవుతుంది. ఓ కంస అబుధ, ఓ అజ్ఞాని, తెలుసుకోలేకపోతున్నావు, ఆనందంగా వెడుతున్నావు. నీ మరణము నీ చెల్లెలి యొక్క అష్టమ సంతానం ద్వారా నిర్ణయింపబడింది అని ఆ అశరీరవాణి చెప్పింది.
ఇత్యుక్త సఖలః పాపో భోజానాం కులపాంసనః భగినీం హంతుమారబ్ధ ఖడ్గపాణి కచే గ్రహీత్. అంతసేపు చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోయింది. ఇది సహజమే. మనకే నష్టం కలుగుతుంది, మన ప్రాణానికే అపాయం కలుగుతుంది అనే సందర్భం వచ్చినప్పుడు ఎంత ఇష్టమైన వాళ్ళైనా వాళ్ళ మీద మనకి కోపం అనేది వస్తుంది. కానీ అప్పుడే యుక్తాయుక్త విచక్షణ అనేటువంటిది అవసరం. కానీ కంసునకు క్రోధం పెరిగిపోయింది, ఆ విచక్షణా శక్తి నశించింది. సఖలహ పాపః, దుష్టుడు పాపాత్ముడు, భోజానాం కులపాంసనః, భోజవంశంలో పుట్టినటువంటి చీడపురుగు లాంటి వాడు, కులానికి కష్టాన్ని నష్టాన్ని కలిగించేటువంటి వాడు ఆ కంసుడు. భగినీం హంతుమారబ్ధ, తన చెల్లెలైనటువంటి దేవకిని చంపటానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఖడ్గపాణి, ఖడ్గం తీసుకున్నాడు, ఒక్కసారిగా రథం మీద నుంచి దిగాడు, ఆ దేవకి యొక్క జుట్టు పట్టుకున్నాడు. కచే అగ్రహీత్, కొప్పు పట్టుకున్నాడు. తం జుగుప్సిత కర్మాణం నృశంసం నిరపత్రపం వసుదేవో మహాభాగః ఉవాచ పరిసాంత్వయన్. ఇంత ఏవగింపుగా ఉండేటువంటి పని చేస్తున్న కంసుడిని చూచాడు వసుదేవుడు. అప్పుడే వివాహమై వేడుకగా రథంలో వెడుతూ ఉంటే ఉన్నట్టుండి ఆ శరీరవాణ్ణి వినిపించటం ఏమిటి? ఈ కంసుడు గబగబా వచ్చి అభిమానపాత్ర అయినటువంటి తన చెల్లెలి కొప్పు పట్టుకుని చంపడానికి సిద్ధపడడం ఏమిటి అని వసుదేవునకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే కాస్త తేరుకుని వసుదేవో మహాభాగః ఉవాచ పరిసాంత్వయన్, ఆ కంసుణ్ణి ఓదారుస్తున్నట్లుగా చక్కని మృదువైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు గొప్పవారైనటువంటి వసుదేవుల వారు. అతను ఎలాంటి వాడు? నృశంసం నిరపత్రపం జుగుప్సిత కర్మాణం, కఠినమైనటువంటి వాడు, కరుణ లేనటువంటి వాడు, ముందు వెనక విచక్షణ లేనటువంటి వాడు, పాపభీతి లేనటువంటి ఆ కంసునితో వసుదేవుడు ఎంతో సున్నితంగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. వసుదేవ ఉవాచ శ్లాఘనీయ గుణశూరైః భవాన్ భోజ యశస్కరః సకథం భగినీం హన్యాత్ స్త్రియముద్వాహ కర్మణి. బావా, ఏమిటి నువ్వు చేసేటువంటి ఈ పని? ఏమన్నా ఆలోచిస్తున్నావా ఓ కంస? నువ్వెలాంటి వాడివి? శ్లాఘనీయ గుణ శూరైః, మహాపరాక్రమ సంపన్నులైనటువంటి వీరుల చేత పొగడబడేటువంటి సద్గుణాలు కలిగిన వాడివే, సద్గుణ రాశివే నీవు. భోజ యశస్కర, భోజవంశము యొక్క కీర్తులను పెంచేటువంటి వాడవు. నీలాంటి వాడు ఇలాంటి పనులు చెయ్యొచ్చా? సకథం భగినీం హన్యాత్ స్త్రియం ఉద్వాహ కర్మణి. ఈ వివాహ సందర్భంలో తన చెల్లెల్ని ఎవరైనా ఈ విధంగా సంహరించడానికి ఉద్యుక్తులవుతారా? ఆమె నీ చెల్లి కదా. ఏమి కంసా బావా ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు అన్నారు వసుదేవుల వారు. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవా అబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. ఒక్క విషయం మర్చిపోకు, పుట్టినటువంటి వాళ్ళు మరణించకుండా ఉంటారా? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు మరణించవలసిందే. పుట్టినవాడు గిట్టక తప్పదు. దేహేన సహజాయతే, పుట్టుకతో పాటే మరణం కూడా నిర్ణయింపబడి ఉంటుంది. పుట్టిన ప్రతి ఒక్కడు మరణించవలసిందే. ఆ పుట్టుకతో పాటే మరణం కూడా పుడుతుంది. అద్యవా అబ్దశత అంతేవా, ఈనాడైనా అవచ్చు, 100 ఏళ్ల తర్వాత అయినా కావచ్చు. కాబట్టి ప్రాణినాం మృత్యు ధ్రువ ఏవా, ప్రాణులన్నింటికీ మరణం అనేది, మృత్యు అనేది నిశ్చయింపబడింది. అది ముందు బాగా ఆలోచించు. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగో అవశః దేహాంతరమనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. ఈ దేహం పోయిన తర్వాత, నశించిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి జీవుడు మరొక దేహాన్ని ఆశ్రయిస్తాడు. అతడు చేసినటువంటి కర్మని అనుసరించి పూర్వం ఏ దేహాన్ని ధరించాడో అది మర్చిపోతాడు. దేహాంతరం అనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపుః. జీర్ణమైపోయినటువంటి, అంతకుముందు తాను ధరించినటువంటి దేహాన్ని విడిచిపెట్టి మరణం తర్వాత మళ్ళీ జీవుడు కొత్త దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. ఇది లోకంలో జరిగేటువంటి సామాన్యమైన విషయము. ఈనాడు కాకపోయినా మరణం ఎప్పుడైనా వస్తుంది. ఆ మరణానికి భయపడి నీ చెల్లెల్ని చంపడానికి ఉద్యుక్తుడు అవుతావా?
ఈమెను సంహరించినంత మాత్రాన నీవు మరణం లేకుండా జీవించి ఉండగలవా అనే ఆలోచన అతనికి కలిగే విధంగా, అలాంటి వివేకం కలిగే విధంగా కంసుణ్ణి కాస్త సాంత్వవచనములతో మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. వ్రజంస్తిష్టన్ పదైకేన యథైవేకేన గచ్చతి యథా తృణజలూకైవం దేహీ కర్మగతింగతః. ఒక కాలుని నేల మీద పెట్టి మరో కాలుతో ముందుకి నడుస్తూ ఉంటాము. అలాగే ఈ జీవుడు కూడా ఒక దేహాన్ని విడిచిపెట్టే ముందే మరొక దేహాన్ని పొందడానికి ఏర్పాటు అయిన తర్వాతనే ఈ దేహాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఏ విధంగానైతే గడ్డిలో ఉండేటువంటి పురుగు ఒక గడ్డిపోచ నుంచి ఇంకో గడ్డిపోచని పట్టుకున్న తర్వాతే ముందున్న గడ్డిపోచని విడిచిపెడుతుంది అని ఉపమానాలతో సహా జ్ఞానబోధ చేస్తున్నారు. ఈ విశేషాలన్నీ మనం తెలుసుకుందాం. ఇంకా క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh